దూషణ మాట్లాడటము, మరియమ్మని దూషించడము నీ పని. పురుష స్త్రీ అన్నప్పుడు ఆమె ఎంత పవిత్రురాలని నీకు అర్థమైందా? దేవుడే వచ్చి ఆమె గర్భంలో కుమారుడు పెట్టినప్పుడు ఆమె ఏం చేస్తుంది? అలాగే జరుగును గాక అని అన్నది. దేవా నీ మాట ప్రకారంగా జరుగును గాక అని అన్నది. అలాగే దేవుడు ఆమెను దీవించి ప్రపంచంలో ఆమె ధన్యురాలు, కృపా దేవుని కృప నీ మీదకి వచ్చింది అన్న దూత చెప్తుంది అనమాట. 29వ వచనం, శుభవచనము ఏమిటో అని ఆలోచించుండగా దూత భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. మరియమ్మ ఎంత పరిశుద్ధురాలు, దేవుని కృప పొందిన స్త్రీ అనమాట, దయాప్రాప్తురాలు అంటారు. అంత మంచి స్త్రీని నిన్ను అవమానిస్తావా? తండ్రి ఎవరో తెలీదా? ఎవరికన్నాదో తెలీదా? దుష్టు మాట్లాడి అసలు నువ్వెవరికి పుట్టావు నీకు తెలుసా? నీ తండ్రి పేరు నీకు తెలుసా? తల్లి చెప్పేవారికి ఎవరు తండ్రి పేరు తెలియదు. కాబట్టి ఈ రెండు నేను క్లారిఫై చేశాను. ఎవిడెన్స్లు కావాలా నీకు? దేవుడి కార్యాలకి ఏం